అంటే మనం అది చదువుతుంటే ఆ పాదము కింది నుంచి మొదలై అలా కొండెక్కినట్టు పైకి వెళుతుంది. అది శిఖరిణి. మరొక లక్షణం ఏంటంటే అమ్మవారు కొండలరాజు కూతురు కనుక ఈ ఛందస్సులు అమ్మవారిని కూర్చోబెడితే పుట్టింట్లో ఉన్నట్టు ఉంటారనమాట. అందుకు శిఖరిణి పెట్టడంలో ఇంత ఔచిత్యం ఉంటుంది మహాత్ములు పెట్టేటప్పుడు. అయితే ఈ శిఖరిణి ఛందస్సు మనకి శివానందలహరి సౌందర్యలకు పూర్వమే ఒక మహానుభావుడు రచించాడు. ఆ రచన తర్వాత వచ్చిన ఉపాసకులకి, ఋషులకి అందరికీ ప్రభావం చూపించిందండి. అది నిజానికి చూస్తే చిన్న శ్లోకములే కానీ తర్వాత ఎందరికో అది మార్గదర్శనం అయిపోయింది. అందుకు స్తోత్రాలన్నిటికీ ఆది స్తోత్రము, మార్గదర్శక స్తోత్రము శిఖరిణి వృత్తముల్లో రచింపబడింది. శివ మహిమ్న స్తుతి అని చెప్పబడుతూ పుష్పదంతుడు రచించింది. చాలామంది గుర్తుండి ఉంటుంది. గతంలో 9 రోజుల పాటు శివమహిమ్న స్తుతి మనం చెప్పుకున్నాం మరొక చోట. భవ్యమైన స్తోత్రం అది. అది శిఖరిణి. దాని ప్రభావం శంకర భగవత్పాలు వారినే వదలలేదండి. ఆ శబ్దాలు ఛందస్సు అంతా తీసుకున్నారు శంకరులు. అంతెందుకు శంకరులకి పరమాచార్యులైన గౌడ భగవత్పాదుల వారు శుభగోదయ స్తవము అని అమ్మవారి పేరు రచిస్తూ అది కూడా శిఖరిణిలోనే రచించారు ఆయన. అయితే ఆ శిఖరిణిలో ఇది రచించారు ఈయన. ఆ రచించేటప్పుడు ఆఖరికి ఆ పుష్పదంతుడు వాడిన పదాలతోనే ప్రారంభిస్తున్నారు మూక కవి. ఈయన కూడా గుర్తుందా శివ మహిమ్న స్థుతి? మహిమ్న పారంతే పరమ విదుషో యజ్జ సదృశి అతీత పంథాన. 2 శ్లోకాలు మొదటి పదాలు చెప్పాను. అందులో మొదటిది మహిమ్న పారంతే, రెండవ శ్లోకంలో అతీత పంథాన. అక్కడ పంథాన మొదటి శ్లోకంలో మహిమ్న, రెండూ తీసుకుని ఈ శ్లోకం రాస్తున్నారు మూకకవి. మహిమ్న పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుర్నిర్నేతుంతే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకః త్వత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. ఈ శ్లోకం చెప్పేటప్పుడు అమ్మా నీ యొక్క మహిమని వర్ణించాలంటే, అంటే నీ మహిమ యొక్క తీరుని, పంథాన అంటే మార్గము తీరు అని అర్థం. మహిమ్న పంథానం అనగా నీ మహిమ యొక్క తీరుని వర్ణించాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందమ్మా? నిర్ణేతుం తే ప్రభువు భవతి యతమానోపి కతమః. ఎంత ప్రయత్నించినప్పటికీ నీ మహిమని వర్ణించడానికి ఏ ఒక్కడు సమర్థుడు కాడు. మరి తమరెందుకు నన్ను స్తోత్రించడానికి సిద్ధపడుతున్నారని అడుగుతావేమో. నేను నీ మహిమ వర్ణించడానికి సమర్థుండని స్తోత్రం చేయట్లేదమ్మా. మరి ఎందుకయ్యా సిద్ధపడ్డావంటే చెప్తున్నాడు ఇక్కడ. తథాపి అయినప్పటికీ శ్రీ కాంచీ విహృతి రసికి సంబోధన చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కాంచీపురంలో విహరించడంలో ఆసక్తి కలిగిన ఓ తల్లి, కోపి మనసో విపాకః త్వత్పాదస్తుతి విదిషు జల్పాకయతి మాం. జల్పాకయతి అంటే నా చేత వాగిస్తున్నది అన్నాడు ఇక్కడ. నా చేత వాగిస్తోంది అంటే పలికిస్తోంది అని అర్థం. ఏమిటి పలికిస్తోంది అంటే ఏదో తెలియని మనస్సు యొక్క పరిపాకము నా చేత పలికిస్తున్నది అన్నాడు ఇక్కడ. కోపి మనసో విపాకః, చాలా చక్కని మాట అండి. మనస్సు యొక్క విపాకము, విపాకం అంటే పరిపాకం అని అర్థం, అంటే పరిపక్వత. ఏదో నాకు తెలియని నా మనస్సు యొక్క పండిన దశ నిన్ను వర్ణించడానికి నన్ను ప్రేరేపిస్తున్నది అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకే తెలియకుండా మన మనస్సు పండాలండి, అది అర్థం. పక్వత లేనిది, పక్వత అంటే ఈ రోజుల్లో చెప్పండి మెచ్యూరిటీ. సరైన పక్వత లేనివాడు అమ్మవారిని స్తుతించలేడు. ఇది పక్వత నాకెలా వచ్చింది? కోపి అనిర్వచనీయం. నీ అనుగ్రహం వల్ల, అనేక జన్మ సాధనల వల్ల నా మనస్సులో ఏదో ఒక పక్వత ఏర్పడి, ఆ మనస్సుకు ఏర్పడిన పక్వత చేత నిన్ను స్తుతించడానికి సిద్ధపడుతున్నాను అని అమ్మవారి పాదాలని ధ్యానిస్తున్నారు. 100 శ్లోకాలు చెప్పారు. 100 మనం చెప్పుకోలేము. చెప్పుకునే కొన్నైనా గట్టిగా చెప్పుకుని మన మనస్సు అమ్మ పాదాల దగ్గర ఉండేలా చేద్దాం. ఇప్పుడు అమ్మ పాదాలని ధ్యానిద్దాం అందరం కూడా. గలగ్రాహీ పౌరందర పురవనీ పల్లవ రుచాం ధృత ప్రాథమ్యానామరుణ మహసామాదిమ గురు సమిందే బంధూకస్తబక సఖయుధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్షాశ్చరణ కిరణానాం అరుణిమ చరణ కిరణానాం అరుణిమ కామాక్షాహ చరణ కిరణానాం అరుణమ. అమ్మవారి యొక్క పాదపద్మముల నుంచి వెలువడే ఎర్రని కిరణములు అన్నారు ఇక్కడ. అంటే అమ్మ ఎర్రని తల్లి. ఎర్రని తల్లిలో పాదములు మరింత ఎర్రగా ఉన్నాయి అక్కడ లాలిత్యము చేత. ఆ ఎర్రని పాదాల నుంచి వెలువడుతున్న అరుణకాంతులు దిక్కులంతటా ప్రసరిస్తున్నాయన్నాడు ఇక్కడ. అంటే ధ్యానం చేసేటప్పటికల్లా
మొత్తం పరిసరాలన్నీ అమ్మ వెలుగులతో నిండిపోయాయి. అది పాదముల నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతులు. ఈ ఎర్రని కాంతులు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ వర్ణంలో అన్నీ కూడా సత్ప్రయోజనములు చెప్తూ ఉన్నారు. ఏ వర్ణన వ్యర్థం కాదండి, ఊరికినే వర్ణనలు కావు, ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉన్నది. మొదటిగా ఆ ఎర్రని కాంతుని దేంతో పోల్చుతున్నారో చూడండి. పౌరందర పురవని పల్లవ రుచ. పౌరందర పురవని, పురంధరుడు అంటే ఇంద్రుడు, పౌరంధరుడు అంటే ఇంద్ర సంబంధమైన పురము అనగా ఇంద్రుని నగరము. ఏది? స్వర్గలోకం, అమరావతి. అందుకు పౌరందర పురవని పల్లవ రుచ. ఇంద్రుని యొక్క స్వర్గలోకంలోని తోటలో ఉన్న వృక్షముల యొక్క చిగుళ్ళ వంటి ఎరుపు కల నీ పాదకాంతులు అన్నారు. అమ్మ పాదకాంతులు ఎలా ఉన్నాయి? చిగుళ్ళ లాంటి ఎరుపండి. ఎందుకంటే మంచి చిగుళ్ళు లేతగా ఉన్నప్పుడు ఎర్రని కాంతులతో ఉంటాయి. అలా అమ్మ పాదముల నుంచి వస్తున్న వెలుగులు, ఆ కిరణములు చిగుళ్ళ వంటి ఎరుపు. అయితే ఏ చిగుళ్ళు? మా తోటలో మామిడి చెట్టు చిగుళ్ళు కావు. ఇంద్రుని యొక్క అమరావతిలో ఉన్న నందనవనంలోని వృక్షముల యొక్క చిగుళ్ళుట. ఎక్కడికి తీసుకుపోయాడండి ఇక్కడ? అంటే ఇంద్రుని వనంలో ఉన్న వృక్షాలు ఏమిటి? కల్పవృక్షాలు. అది అక్కడ చెప్పడం అనమాట. కల్పవృక్షాల చిగుళ్ళు అని చెప్పడంలో అలౌకికమైనవి అని చెప్పడం ఇందులో భావన. మరొక భావన కూడా ఉంది, చివరిలో చూద్దాం. మొత్తానికి కల్పవృక్షపు చిగుళ్ళ వంటి ఎరుపు. ఎరుపు చెప్పడానికి చిగుళ్ళు తీసుకున్నారు. ఆ చిగుళ్ళు కల్పవృక్షపు చిగుళ్ళు. రెండవది ధృత ప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురు. ఇక్కడ ధృత ప్రాథమ్యానాం అంటే ప్రథమ దశలో ఉన్న అరుణమహసాం ఎర్ర వెలుగులవాడు అనగా సూర్యుడు అన్నారు ఇక్కడ. అరుణుడు అంటే సూర్యుడు. ప్రారంభ దశలో ఉన్న సూర్యుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యుని కాంతులకు నీ పాదకాంతులు తొలి గురువులు అన్నాడు ఇక్కడ. అది ఆదిమ గురువు, తొలి గురువులుట. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ సూర్యుని కాంతులు ఎర్రగా ఉన్నాయి, అందమైన ఎరుపుగా ఉన్నాయి. శిష్యుడు గురువు దగ్గర నేర్చుకున్నట్టుగా ఆ సూర్యుడు ఎర్రగా ఎలా ఉండాలో నీ పాదాల దగ్గర నేర్చుకున్నాడమ్మా అని చెప్పారు ఇక్కడ. అంటే ఆ సూర్యకాంతి కంటే గొప్పగా ఉందని చెప్పడం. ఇంకో రహస్యం ఏంటంటే సూర్యాదులకు కూడా వెలుగులిచ్చే తల్లి అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది. సూర్యాదుల్లో వెలుగు కూడా అమ్మవారే. శిష్యుడు తెలివంతా గురువు దగ్గర నుంచి వచ్చిందేగా. అదేవిధంగా సూర్యుల్లో ఉన్న కాంతంతా అమ్మ నుంచి లభించినదే. అది దీని యొక్క భావం. అనగా ప్రాతకాలంలో అరుణకాంతుల సూర్యుని కిరణములు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అమ్మ చరణారుణ కాంతులు అని చెప్పడం. ఇది రెండవ వర్ణన. మూడవ చూడండి. సమింధే బంధూకస్తబక సహయుధ్వా. బంధూకస్తబకం, బంధూక కుసుమముల యొక్క గుత్తితో పోటీ పడుతున్న ఎర్రని కాలి వెలుగులు అన్నాడు ఇక్కడ. బంధూక కుసుమాల గుత్తితో పోటీ పడుతున్నాయట. బంధూక కుసుమాలు అంటే మంకెన పువ్వులండి. బంధూకం అంటే మంకెన. మంకెన పువ్వుల గుత్తులతో, స్తబకం అంటే పూల గుత్తులు. మంకెన పువ్వులు అంటే ఎర్రగా ఉంటాయి. ఆ మంకెన పువ్వుల గుత్తులతో పోటీ పడుతుందిట. అంటే దానికి ఏమాత్రం తీసిపోని ఎర్రని కుసుమములు వంటి కాంతులు గలది అని చెప్పడం ఆ పాదములకి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి దించాడో చూడండి. మొట్టమొదటి స్వర్గలోకంలో కల్పవృక్ష కాంతులను వర్ణించారు. అంటే ఈ మనకు కనబడుతున్న అంతరిక్షానికి పైన, దాని తర్వాత ఆకాశంలో మనం చూస్తున్న సూర్యుడు, ఆ తర్వాత భూమి యందు మనం చూస్తున్న వృక్షములు కుసుమాలు. స్వర్గము, తర్వాత అంతరిక్షము, భూమి. అంటే దివి, అంతరిక్ష, భువి, ఈ మూడింటి యందు వ్యాపించి ఉన్నవి నీ వెలుగులే అని చెప్పడం దీని యందు ఉన్న భావన. మరొక ప్రత్యేకత చూద్దాం ఇందులో ఉన్నటువంటి రమ్యత్వం. ఊరికినే ఎరుపును వర్ణించారండి కాదు. ఈ శ్లోకం చదివితే ఏం లభిస్తుందో కూడా మనం చూద్దాం. కల్పవృక్ష కుసుమాల చిగుళ్ళను వర్ణించడంలో ఉద్దేశం ఏమిటి? కల్పవృక్షాలు ఏది సంకల్పిస్తే అది నెరవేర్చుతాయి. అలాగా అమ్మ పాదాల వెలుగుని ఎవరు ధ్యానిస్తారో వారి సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అది చెప్పడం దానిలో ఉన్నటువంటి విశేషం. ఇక రెండవది సూర్యకాంతులు. సూర్యుడు ఎప్పుడైనా సరే జ్ఞానానికి సంకేతంగా చెప్తారు ఇక్కడ. అందు సూర్యకాంతులతో చెప్పడంలో అజ్ఞాన నాశకము అది. అంటే జ్ఞానప్రభ దానిలో ఉన్నది అని చెప్పడం. సంకల్ప శక్తులను నెరవేర్చే శక్తి ఒకటి, జ్ఞానం ఒకటి. మూడవది బంధూకు కుసుమాలతో పోల్చడం. ఇందులో రెండు లక్షణములు ఉన్నాయి. భూమి యందున్న మంకెన పువ్వులు అంటే మనకు దొరుకుతాయి. అంటే సూర్యుడి కాంతి అంటే చూస్తాం కానీ పట్టుకోలేం. స్వర్గంలో కల్పవృక్షాలంటే ఊహించవచ్చు, అది కూడా సాధ్యం కాదు. బంధుకు కుసుమ అంటే అందుబాటులో ఉంటాయి. అలాగే అమ్మ యొక్క పాదధ్యానం మనకు అందుబాటులో ఉన్నది. కల్పవృక్షం అయితే దొరకకపోవచ్చు, అమ్మ పాదధ్యానం అందుబాటులో ఉన్నది. ఇదొక అర్థము. రెండు, ఈ పువ్వులతో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే మెత్తదనము, ఆ సౌకుమార్యాన్ని ఉద్దేశించి చూపిస్తున్నారు.
అందుకు ఆ 3 రకములైనటువంటి వర్ణనల్లో ఉన్న ఔచిత్యం ఇది. లేకపోతే ఒకే ఎరుపును వర్ణించడానికి 3 వస్తువులు ఎందుకు తీసుకోవాలి? అందుకు ముందుగా ఇక్కడ వర్ణించిన దాంట్లో గొప్పతనం చూడండి. ముందు వెలుగులను వర్ణించారు, ఆ తర్వాత పాదాలను మనం సులభంగానే ధ్యానించవచ్చు. ఎక్కడైనా ఒక కాంతి వస్తువులో ముందు వెలుగును చూస్తాం, తర్వాత వస్తువును చూస్తాం. అదేవిధంగా కిరణముల అరుణిమ వర్ణించారు, చరణాల కిరణాల అరుణిమను వర్ణించారు. ఇప్పుడు ఆ పాదముల యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు. మరాళీనాం యానాభ్యసన కలనా మూలగురవే దరిద్రాణం త్రాణ వ్యతికర సురోద్యాన తరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్షాశ్చరణ నలినాయ స్పృహయతే. అమ్మా, ఈ జనుడు నీ పాదకమలాల్ని ఆశిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు. అది ఈ జనుడు. ఎటువంటి పాదకమలములు అంటే అవి మరాళీనాం యానాభ్యసన కలనామూలగురవే. హంసలకి ఎలా నడవాలో నేర్పుతున్న గురువులు నీ పాదములు అన్నారు ఇక్కడ శంకరులు. ఈ మాట సౌందర్యలహరిలో చూపిస్తూ అమ్మవారు నడుస్తున్నట్టు కైలాసంలో, ఆ వెనకాల హంసలు కూడా వెళుతున్నాయట. ఎందుకు వెళుతున్నాయంటే ఊరికినే మహారాణి వెంట అనుసరించి వెళ్ళడం కాదు, ఎలా నడవాలో నేర్చుకుంటూ మధ్య మధ్యలో తడబడి పడిపోతున్నాయట. అవి చిన్నపిల్లలు నడక నేర్చుకుంటూ పడిపోతున్నట్లుగా అమ్మవారి కాలి అడుగులని బట్టి హొయ్యలతో నడవడం ఎలాగో నేర్చుకుంటూ పడిపోతున్నాయట హంసలు. అలా వర్ణించారు ఇక్కడ. అందుకు హంసలకి ఎలా నడవాలో నేర్పుతున్నాయంటే హంసగమనం కంటే అందంగా ఉన్న గమనం కలది అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇంకో ఉద్దేశం కూడా ఉంది, తర్వాత చూద్దాం. దరిద్రాణం త్రాణవ్యతికర సురోద్యాన తరవే. దరిద్రులైన వారికి రక్షణనిచ్చే కల్పవృక్షముల వంటివి నీ పాదములు. ఇందాకైతే ఊహించుకోవాలి, ఇక్కడ స్పష్టం చేశాడు. అంటే అమ్మ పాదాలని స్మరిస్తే చాలు, వారి కోరికలు నెరవేరుతాయి. అవే కల్పవృక్షముల్లాగా వారి కోరికలు నెరవేర్చుతున్నాయి. అంతేకాదు తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే. తమస్కాండం అంటే బలిసినటువంటి చీకట్లని పోగొట్టడంలో సమర్థవంతమైనవి నీ పాదములు. ఇక్కడ 3 లక్షణాలు చూద్దాం. హంసలకి నడకలు నేర్పుతున్న పాదములు, దరిద్రాన్ని పోగొడుతున్న కల్పవృక్షము వంటి పాదములు, తమస్సుని పోగొడుతున్న సమర్థవంతములైన పాదములు. ఇక్కడ 3 చూపించారు. ఈ 3 మనం ఒక్కసారి చూస్తే హంసలకి నడక నేర్పడం ఏంటో ఇక్కడ ఆలోచిద్దాం. హంసలు అనే మాటకి యోగులు అని అర్థం. యోగులకి నడక నేర్పడం అంటే యోగ మార్గం ఏమిటో అమ్మే గురువుగా తీర్చిదిద్ది చూపిస్తోంది. మరాళీ మందగమన మహాలావణ్య సేవది. అక్కడుంది మరాళీ మందగమన, అదే మరాళీనాం. ఇంకొక అర్థం హంస అంటే ఊపిరి, ఇదే కదా అర్థం. మనలో ఊపిరి నడక వెళ్తుందండి, ఇదే పెద్ద హంస నడక. ఈ హంస నడక సాగుతోంది అంటే ఊపిరి ఉంది కనుక మనం చూస్తున్నాం, కానీ ఊపిరి మన వల్ల ఉండట్లేదు. ఎవరి వల్ల ఉంటుంది? ఊపిరే ప్రాణశక్తి కదా. ఈ ప్రాణశక్తిని నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రాణం ఎవరిని అనుసరించి నడుస్తుంది? ఇది ఆలోచించాలి. ఈశాన ప్రాణద ప్రాణ. అందుకే అమ్మవారు ప్రాణశక్తి, ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి. పంచాశత్పీఠములు ఎక్కడున్నా 50 పీఠాలు నిన్ననే చెప్పుకున్నాం. 50 పీఠాలు మన యొక్క సుషుమ్నా నాడిలోనూ ఉన్నాయి. అందులోనే ప్రాణములు కదులుతున్నాయి. ఈ ప్రాణములు ఎవరివి? ఆవిడివి, ప్రాణేశ్వరి. ప్రాణములకు ఆవిడీశ్వరి. అందుకని ఎవరు పెడితే వాడు ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర అయిపోరండి. మన ప్రాణాల మీద మనకే ఈశ్వరత్వం లేదు, ఇంకెవరికైనా ఉంటుందా? మన ప్రాణాలకి ఈశ్వరత్వం అమ్మవారికే. అందుకు పంచాశత్పీఠముల యందు సంచరించే ఆ తల్లి మనలో ప్రాణములకు ఆవిడే ఈశ్వరి, ఆవిడే ప్రాణదాత్రి. ప్రాణములు ఇచ్చేది కూడా ఆ తల్లే. అందుకు ఆ తల్లి యొక్క ఆజ్ఞను అనుసరించే మనలో ప్రాణహంస కదులుతోంది. అది అర్థం ఇక్కడ. అందుకు ప్రాణహంస కదలడానికి మూలం అమ్మవారే. అది చూపించడం మరాళీనాం యానాభ్యసన కలనా మూలగురవే అనడంలో అర్థం ఇది. రెండవది అంటే మొదటిది యోగ మార్గం చూపించాడు. రెండవది దరిద్రాణం అంటే కోరికలు తీర్చుకోవడం కోసం, దరిద్రం పోవాలని ప్రార్థించే వారికి కోరికలు తీర్చుతుంది కనుక యోగ మార్గంలో వెళ్ళాలనే వారిని ఆ మార్గంలో తీర్చిదిద్దుతుంది అనే మొదటి మాట. రెండవ మాట దరిద్రుల కోరికలు తీర్చుతుంది. ఇక మూడవది తమస్సును పోగొడుతోందన్నాడు. అంటే అవిద్యను నశింపజేస్తుంది. 3 ప్రయోజనాలండి అమ్మ పాదాలని ధ్యానించడం వల్ల. ఎవరికి ఏది కావాలి? చాలామంది రెండోది కోరుకుంటారని నాకు తెలుసు. ఏది? దరిద్రాన్ని పోగొట్టడం. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఏ కొద్ది మందో యోగ మార్గం, ఏ కొద్ది మందో జ్ఞాన మార్గం. కనుక యోగ మార్గంలో వారికి, సకామ భక్తులకి
అదేవిధంగా జ్ఞానమార్గం వారికి ముగ్గురిని తరింపజేయాలి అంటే నీ పాదములే దిక్కమ్మా, ఇది చెప్పారు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఈ మార్గముల్లో తరించుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ తర్వాత మరొక రమ్యమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది పాదారవింద శతకంలో 5వ శ్లోకం. ప్రణమ్రీభృతస్య ప్రణయకలహత్రస్త మనసః స్మరారాతే చూడానియతి గృహమేధీ హిమకరః యయో సాంధ్యాం కాంతిం వహతి సుషుమాభిశ్చరణయో తయోర్మే కామాక్ష హృదయమపతంద్రం విహరతాం. ఇది ఒక రమ్యమైన శ్లోకం. కవితా పుష్టి బాగా ఉందండి. మొత్తం 500 శ్లోకాలు కవితా పుష్టే. నిజానికి పొయిట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి అలంకార శాస్త్రము వీటన్నిటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ పుస్తకం పట్టు కూర్చుంటే ప్రతిపదార్థ తాత్పర్యములు చెప్తూ ఇందులో కవితా సౌందర్యం చెప్తే చెప్పేవాడికి వినేవాడికి నిజమైన విందేనండి. కానీ నిజంగా కవిత్వం చెప్తాము అంటే వచ్చేవాళ్ళు మహా కష్టం. అవునా లేదా? నిజానికి కవిత్వం చెప్తామంటే ఇంతమంది ఉంటారా? అయినా ఇంతమంది కూర్చున్నారంటే కవిత్వాన్ని ఆస్వాదించగలిగే సులక్షణం ఉన్నవాళ్ళే కూర్చున్నారని నేను అనుకుంటా. అలా అనుకుంటేనే నేను తృప్తిగా మరికొని చెప్పగలను. అంత అద్భుతమైన కవిత్వం ఉందండి నిజానికి, పొయిట్రీ, ఇందులో సందేహం లేదు. నేను ఇవాళ ఎవరో అన్నారు, ఏమంటే మన పురాణాలన్నీ సాహిత్యం కిందకు వస్తాయా అని. అసలు మన సాహిత్యం అంతా పురాణాల్లోంచే వచ్చిందండి అని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ కూడా? అసలు ఎంత అద్భుతమైన కవిత్వం, ఎంత అద్భుతమైన అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్ అంటామే, ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉందో చూడండి. ఇక్కడ ఆస్వాదించాలే కానీ చాలా చాలా ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క శ్లోకం పట్టుకుని రోజంతా భావన చేస్తే అదొక మధురారమైన అనుభూతి. ఇక్కడ ఈ శ్లోకం ఎంత బాగా చెప్తున్నాడంటే ప్రణమ్రీభూతస్య ప్రణయ కలహత్రస్త మనసః. పార్వతీ పరమేశ్వరుల నడుమ ఒకప్పుడు ప్రణయ కలహం వచ్చిందట. ప్రణయం అంటూ ఉంటే కలహం కూడా ఉంటుందండి, అది కూడా మధురమే, లేకపోతే ఏముంటుంది, అంత చప్పగానే ఉంటుందట. అందుకు ప్రణయ కలహం వచ్చింది పార్వతీ పరమేశ్వరుల నడుమ. ఈ ప్రణయ కలహం వచ్చేటప్పటికి కొంతసేపటికి ఈయన శాంతించాడు కానీ ఆవిడ శాంతించలేదు. ఇప్పుడు ఆవిడని శాంతింపజేసే ప్రయత్నాలు మొదలెట్టాడు పెద్ద ఆయన. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆవిడ ఎప్పుడైతే లొంగలేదో చిట్ట చివరి ప్రయత్నం ఉంది. ఏది? కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడుతున్నట్ట. ప్రణయ కలహత్రస్త మనసః. ఆ ప్రణయ కలహం ఇంకా దిగలేదు అని ఆ ప్రణయ కలహానికి భయపడిన మనస్సుతో పరమేశ్వరుడు ఏం చేశాడంటే ప్రణమ్రీభూతస్య, నమస్కారం పెట్టేటండి, ఒక్కసారి తల వంచాడు. ఎందుకంటే పతివ్రత అయిన స్త్రీ భర్త పాదాల మీద పడుతున్నాడంటే మాత్రం వెంటనే తగ్గిపోతుంది, వెంటనే తగ్గిపోయిందట. అయితే ఎప్పుడైతే తల వంచాడో చిత్రం, ఆయన తలలో ఒక గృహస్థున్నట్టండి. చెప్పే తీరు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆయన తలని ఇల్లుగా చేసుకున్న గృహస్థు గారు ఉన్నట్ట. చూడానియతి గృహమేధి, ఏం అద్భుతం. ఆయన జటాజూటంలో గృహస్థుగా కూర్చున్నవాడెవడు? హిమకరః, చంద్రుడు. అది ఆయన తల మీద గృహస్థు ఆయన అంటే ఏకంగా ఇల్లు కట్టేసుకున్నాడు అక్కడ, సెటిల్మెంట్. అలాంటి ఆ చంద్రుడు ఎప్పుడైతే ఈయన శిరస్సు వంచాడో ఆ తెల్లని చంద్రుడు అమ్మ పాదాల ఎర్రని కాంతిపడి ఆయన ఎర్రగా మారిపోయేటండి. అలాగా శివుని జటాజూటంలోని చంద్రుని ఎర్రగా మార్చేసిన నీ ఎర్రని పాదాలకు నమస్కారము. ఇది అద్భుతం. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి ఎంత రమ్యత చూపిస్తాడు ఇక్కడ. ఇది నిజానికి గురుచరణ ధ్యానం సహస్రార కమలంలో సామాన్యం కాదు. ఇక్కడ సహస్రార కమలంలో గురుచరణ ధ్యానం ఎలా చేస్తారు? వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానసగోచరం రక్త శుక్లప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహ. అందుకే ఋషికల్పులైన సిద్ధపురుషులు ఒక కవిత్వం చెప్పినా అది కూడా ఆ స్థాయిలో ఉంటుంది, సామాన్య స్థాయి కాదు. సహస్రార కమలంలో గురుమండల రూపిణి అయిన శివశక్తి రూపిణి అయిన తల్లి ఆ గురుపాదములు ఏకాంతులతో మెరిసిపోతుందంటే రక్త శుక్లప్రభ, ఎరుపు తెలుపు రంగులతో ఉంటాయట. అందుకే పరమేశ్వరుని యొక్క నెలవంక తెల్లగా ఉంటే అమ్మవారి పాదములు ఎరుపు కలిసి ఆ ఎర్రగా కనిపిస్తోంది అనడంలో రక్తశుక్ల ప్రభలు కలిసిపోయిన సహస్రారాంతర్గత కాంతిపుంజాన్ని ఇక్కడ భావన చేస్తున్నాడు. ఇక్కడ అది రమ్యమైన భావన. అయితే ఇందులో మనం గమనించినప్పుడు పార్వతీ పరమేశ్వర అన్యోన్య ప్రణయంతో పాటు అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ, అదే సమయాచారం అంటే. సమయాచారం అంటే అడుగడుగునా అది స్మరణ జరగాలి, మాటి మాటికి శివస్మరణతో శక్తి స్మరణ, ఇది సమయాచారం. అది సవ్యాచారం, అది దక్షిణాచారం, సమయాచారం. ఆ సమయాచారం ఎంత అద్భుతంగా పాటిస్తున్నాడో చూడండి ఇక్కడ. ఇలాంటి భావం మనకి ఖండన ఖండకాద్యం అనేటటువంటి తర్కశాస్త్ర గ్రంథంలో శ్రీహర్షుడని మహాకవి చూపిస్తున్నాడు.
మానాపనోదన వినోదన తే గిరీశే భాసేవ సంకుచితయో రుచితం తదిందో భేక్తుం భవాని సచితం దురితం భవాని నమ్రీ భవాని ఘనమంఘ్రి సరోజయోస్తి. ఈ శ్లోక భావన చూడండి. మహాతర్కశాస్త్రం పండితుడైన వేదాంత శాస్త్రాన్ని రచిస్తున్నాడు. ఖండనఖండకాజ్యం. ఖండనఖండకాజ్యం అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే ఖండించారో వాటిని తిరిగి ఖండిస్తూ రచించినటువంటి గ్రంథం అది. ఈ శ్రీహర్షుడు ఎవరో తెలుసా? అమ్మవారి కృపతో నైషధ గ్రంథం రచించిన మహాత్ముడు. ఆయన్ని ఖండనఖండకాజ్యం రచిస్తూ ఈ శ్లోకం చేశాడండి. ఈ శ్లోకంలో భావం చూద్దాం. కథ మాత్రం ఇదే. ఏది? అమ్మవారు అలిగారు. అలిగిన అమ్మవారిని చల్లబరచడానికి శివుడు చాలా హఠాత్తుగా తల వంచెట్టండి. ఎందుకంటే ఆవిడకు సూచన అందినా పాదం అందనివ్వదు ఆవిడ. అందుకు హఠాత్తుగా తల వంచెట్ట. ఆయన ఎంత హఠాత్తుగా తల వంచాడో ఆవిడ అంత ఎలర్ట్గా పాదాలు వెనక్కి లాగేసుకుందిటండి. ఇక్కడ ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఇలా తల వంచగానే పాదాలు వెనక్కి లాక్కుందిట. అంటే పాదాలు ముడుచుకుందిట ఆవిడ. పాదాలు ముడుచుకున్నదంటే పాదాలు పద్మాలు లాంటివి కదా, పద్మాలు ముడుచుకున్నాయి అన్నాడు. ఇక్కడ పద్మాలు ఎప్పుడు ముడుచుకుంటాయి? గొప్ప భావన చూపిస్తున్నాడు. చంద్రకాంతి సోకితే పద్మాలు ముడుచుకుంటాయి. శివుడు తలవంచగానే జటాజూటంలోని చంద్రకాంతి సోకింత గనక అమ్మవారి పాద పద్మాలు ముడుచుకున్నాయని చెప్పాడు. ఆ చెప్పిన దాని సొగసు మొత్తానికి అది ఇది కూడా ఒక రమ్య భావన మనకు అందిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సహస్రారాంతర్గత దివ్య తేజస్సుని స్ఫురింపజేస్తూ ఇంత ఉదాత్తంగా మనకి అందించి చూపించాడు మహానుభావుడు. ఇప్పుడు మరొక శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరొక విశేషమైన భావాన్ని అందిస్తున్నారు. ఇవి పాదపద్మవర్ణంలో ఉన్నటువంటి ప్రత్యేకత. తులాకోటి ద్వంద్వ ఫణిత ఫణితాభీతి వచసో 12వ శ్లోకం అండి పాదారవింద శతకంలో. ఇది ధ్యానం చేయదగ్గ, పారాయణ చేయదగ్గ శ్లోకాల్లో ఒకటి. తులాకోటి ద్వంద్వ ఫణిత ఫణితాభీతి వచసో వినమ్రం కామాక్ష విసురుమరమహపాటలితయో క్షణం విన్యాసేన క్షపిత తమసుర్మే లలితయో పునీయాన్మూర్ధానం పురహర పురంధ్రీ చరణయో. సమయాచారం ఎంత చక్కగా పాటిస్తున్నాడు చూడండి. పురహర పురంధ్రీ చరణయో. పురహర పురంధ్రి. పురంధ్రి అంటే స్త్రీ అని, ఇల్లాలని అర్థం. పురహరుడు అంటే త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసుర సంహారకుని ఇల్లాలి యొక్క పాదాలు. ఈ పాదములు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించడానికి వెళ్ళే వైనం ఎలా ఉంటుందండి? ఒకడు కష్టాలు అమ్మా అని ఆర్తితో అరిచాడు. వెంటనే ఆ గదిలో వాడు అరుస్తున్నాడు. ఈ గదిలో ఉన్న మనం వస్తున్నా అంటూ వెళ్తాం. ముందు వెళ్ళడం కంటే ముందు ఒక సౌండ్ వస్తుంది. వస్తున్నా అని. ఆ వస్తున్నా సౌండ్ తర్వాత వీడు వస్తాడు. ఎందుకంటే వీడు రావడం ఆలస్యం అవ్వచ్చు, వీడికంటే ముందు శబ్దం వెళ్ళాలి. ఈ శబ్దం ఎందుకు ముందు అన్నాడు? అభయం. ముందు శబ్దం అభయంగా వచ్చి తర్వాత అతగాడు వచ్చాడు రక్షించడానికి. అలాగే భక్తుడిని రక్షించడానికి అమ్మ పాదాలు వస్తున్నాయండి. అంటే అమ్మ నడిచి వస్తుంది. అమ్మ నడిచి వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి అనుగ్రహించే లోపలే వీడికి అభయం అందిపోవాలట. అందుకు అమ్మ పాదాలు వచ్చి రక్షించడానికి సిద్ధమవుతూ ఉంటే అంతకంటే ముందు వస్తున్నా భయపడకు అన్నట్లుగా అమ్మ కాలి మువ్వలు మోగుతున్నాయి అన్నారు. ఇక్కడ ముందు ఆ మువ్వల సవ్వడి అభయవచనముల్లో వచ్చి ఆ తర్వాత పాదాలు వచ్చాయట. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే భక్తుణ్ణి రక్షించడానికి అమ్మ ఎంత తహతహలాడుతుందో చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆ మువ్వలే అభయవచనములు పలుకుతున్నాయి. అమ్మ కాలి మువ్వల సవ్వడి వినబడితే చాలు, అదే అభయం. అమ్మ వస్తోందనడానికి సూచన. ఇంకేం కావాలండి? అమ్మ రావడమే అభయం. అభయానికి సూచన ఆ కాలి మువ్వల సవ్వడి. అందుకే తులాకోటి ద్వంద్వ ఫణిత అభీతి వచసోహో. తులాకోటి అంటే అందెల జంట. తులాకోటి ద్వంద్వ అంటే అందెల జంట. అందెల జంట యొక్క ధ్వని ఎలా ఉన్నదంటే అభీతి వచసః. అభీతి వచస్సును పలుకుతున్నది. పైగా ఆ కాంతులు, ఎర్రని కాంతులు వెజ్జల్లుతూ ఆ పాదములు అలా వచ్చాయి. అలాంటి అభయాన్ని పలికే మువ్వలు కలిగిన ఆ పాదములు అమ్మ క్షణం సేపు నా శిరస్సుపై ఉంచి నన్ను పవిత్రుణ్ణి చెయ్యమ్మా అన్నారు. ఒక్కసారి భావించాలండి. అమ్మ పాదములు వచ్చి ఆ తలని తాకుతున్న భావన ఇది సామాన్యం కాదు. చరణం పవిత్రం వితతం పురాణం అని వేదమంత్రం చెప్తున్నది. ఆ దివ్య చరణం. అందుకే మనకి శఠకోపం పెట్టినప్పుడు ఆ పాదములు తాకుట. అక్కడ బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్న ఆ శివశక్తి చరణాల నుంచి వచ్చే కిరణాలే మొత్తం మన శరీరానికి ప్రాణశక్తినిస్తున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ భవ్య చరణాలని ధ్యానించడం అని ప్రయత్నం చేయాలి. అది సహస్రార కమలంలో ప్రకాశించే అమ్మ యొక్క దివ్య చరణాలవి.
ఆ దివ్య చరణ కిరణాలే శరీరంలో సప్తధాతువులకి శక్తినిస్తున్నాయి. అలాంటి ఆ పాదములు అమ్మా ఒక్కసారి నా శిరస్సుపై పెట్టమ్మా, దీనినే శక్తిపాతం అంటారండి. అందుకని 500కి 1500కి శక్తిపాతం చేస్తా అని సభలు పెట్టేటువంటి పాపాత్మలు పెరిగిపోతున్న రోజుల్లో సిగ్గుమాలిన జనం ఫ్రీగా యోగం వచ్చేస్తుందని బయలుదేరిపోతుంటే నీతిహీనునొద్ద నిర్భాగ్యులందరూ అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ వీళ్ళ ఆశపోతుతనానికి వారి మోసకారితనానికి సరిపోయింది. ఏం చేస్తాం, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం మనం. ఇంకేమున్నది, మీడియా వాడు మనవాడైతే వాడికి కాస్త డబ్బు పడిస్తే 24 గంటలు కనిపిస్తూ వ్యాపారం చేసుకోవచ్చు. ఏ వ్యాపారం? ఆధ్యాత్మిక వ్యాపారం. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏది నిజమైనది, ఏది సత్యమైనది నిగ్గు తేల్చి గ్రహించగలిగేటువంటి అసలైన మనుషులు కోల్పోయినప్పుడు ఇలాంటి అసత్యాలే వేదాంతాలే వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి సమయంలో అసలైన శక్తిపాతం అంటే తెలుసుకోండి. ఇక్కడ అమ్మ చరణస్పర్శ. శక్తిపాతం అంత తేలిక. ఎక్కడో ఏ గురువో, ఎక్కడో ఒక శిష్యుడికి, ఎక్కడో ఏ కొండ గుహలోనూ అందిస్తాడో అది సమూహమా, వ్యక్తీకరించగలమా? అమ్మవారి ఆ దివ్య చరణ స్పర్శ ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక్కసారి నా శిరస్సుపై నీ పాదములు పెట్టమ్మా. అందుకే క్షణం విన్యాసేన క్షపిత తమసోర్మే లలితయో పునీయాన్మూర్ధానం. క్షణం, ఒక్క క్షణం పెడితే చాలమ్మా. దీపం ఒక క్షణం అలా వెలిగిస్తే చాలండి, చీకటంతా పోతున్నది. అదేవిధంగా ఆ క్షణకాలం నా శిరస్సుపై నీ పాదములుంటే చాలమ్మా, నేను పవిత్రుణ్ణైపోతున్నాను అని. ఇదే మాట శంకరులు చెప్తున్నారు. మమాప్యేతే మాతః శిరసి దయయా ధేహి చరణం. ఆ ధేహి అనే మాట, ధేహి అంటే ఉంచు అని అర్థం, దేహి అంటే ఇవ్వు. ఒత్తు మారితే ఇంత భేదం వస్తుంది. ధేహి అంటే ఉంచమ్మా. ఎక్కడ? శిరసి దయయా ధేహి చరణం. దయతో నీ పాదములు నా శిరస్సుపై ఉంచమ్మా. మమాప్యతే మాతః, నా శిరస్సుపై పెట్టమ్మా ఓ తల్లి అని అడిగారు. అలా అమ్మ యొక్క ఆ దివ్యచరణ స్పర్శని ఇక్కడ మనం భావన చేయాలి శిరస్సుపై. పవిత్రీకుర్యున్నః పదతల భువ పాటల రుచః పరాగాస్తే పాప ప్రశమనధురీణాః పరశివే కణం లబ్ధుం యేషాం నిజశరిషి కామాక్షి వివశా వలంతో యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః. 14వ శ్లోకంలో చెప్పిన ఈ భావం చూడండి. పవిత్రీకుర్యున్నః, అమ్మా మమ్మల్ని పవిత్రము చేయుగాక. ఏమిటి? నీ పాద తలమునందు అంటే అరిపాదాలలో ఉన్నటువంటి పరాగము అంటే పాదధూళి, ఆ పాదధూళి మమ్మల్ని పవిత్రము చేయుగాక. ఆ పాదధూళి ఎటువంటిది అంటే పాపప్రశమన ధురీణాః, పాపములను సమూలంగా నాశనం చేయగలిగే శక్తి కలిగినటువంటి పరాగమది. ఆ పరాగము మమ్మల్ని పవిత్రము చేయుగాక. ఆ పరాగం అంత తేలిక కాదమ్మా. అందులో ఒక కణం దొరికితే చాలు అని ఆ మణిద్వీపంలో నీ వాకిట విష్ణువాది సమస్త దేవతలు కూడా అహమహమిక, నేనంటే నేను ముందుకొస్తారమ్మా పాదధూళి కణం కోసం. కణం లబ్ధుం యేషాం నిజ శిరసి, శిరస్సుపై దాన్ని దాల్చడం కోసమని దేవతలందరూ నేనంటే పోటీ పడుతుంటారు. అలాంటి ఆ పరాగము నేను ధ్యానం చేస్తున్నాను, నన్ను తరింపజేయుగాక. ఎందుకంటే అది దాల్చుదాము అంటే బ్రహ్మాది దేవతలకే లభ్యం కాదు. దాల్చలేని దాన్ని ధ్యానిస్తానమ్మా నేను, ధ్యానమాత్రం చేతనే నన్ను పవిత్రం చేయుగాక. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అమ్మ పాదధూళి. అమ్మ పాదధూళి అంటే ఎక్కడి నడిచి వచ్చింది ఆవిడ? సాధారణంగా పాదధూళి అంటే అర్థం ఏంటండి? కొందరు పాపం పెద్దవాళ్ళని ఇంటికి పిలుస్తారు, మా ఇంట్లో మీ పాదధూళి పడాలండి, ముందు గుమ్మం దగ్గరే కడిగేస్తారు వాడిని. ఇంకో లోపలికి వెళ్ళి ఇంకేం ధూళి పడుతుంది వాడికి. మరి పాదధూళి అంటే ఎక్కడో బయటదంటిందా? ఇక్కడ మనం అందుకే శంకరులు సౌందర్యలహరిలో చెప్పినట్లే ఇక్కడ కూడా ఒక చక్కని శబ్దం వేశారు మహానుభావుడు. పరాగము అని మాట వేశాడు ఇక్కడ. పరాగము, పరాగం అనే మాటకు నిజానికి పుప్పొడి అని అర్థం అండి. పువ్వులో ఉన్న ధూళి, పువ్వులో ఉన్న ధూళి బయట నుంచి రాదు, దాని నుంచి ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా అమ్మ పాదములకి ఆ తల్లి సంకల్పం చేతనే ఉత్పన్నమైన పరాగంటది ఆ పాదపద్మాలు. అది ఇక్కడ చెప్పడం. ఈ పరాగం సామాన్యం కాదండి. బ్రహ్మదేవుడికి 14 భువనాలు నిర్మాణం చేయమని అమ్మ ఆర్డర్ ఇచ్చారట. 14 భువనాలు. సరేనమ్మా చేస్తాను, కానీ రా మెటీరియల్ ఏదమ్మా అని అడిగాడు. కొండలు చేయమన్నప్పుడు మట్టి ఇవ్వాలి, మరి 14 భువనాలు చేయాలన్నప్పుడు ఏమి ఇవ్వాలి అంటే అమ్మ తన పాదధూళి కణం ఇచ్చింది చిన్ని. ఆ కణం జాగ్రత్తగా తీసుకుని కళ్ళకు అద్దుకున్నట్టు, ఎందుకంటే అమ్మ పాదధూళి కణం కదా, అందుకు దాన్ని జాగ్రత్తగా చేసి మెదిపాడు ఆయన. మెదిపి చక్కగా చేసి దానితో 14 భువనాలు నిర్మాణం చేశాట. 14 భువనాలు.
నిర్మాణం చేసిన తర్వాత విష్ణువుతో చెప్పాడు, అమ్మ ఇచ్చిన ధూళికణంతో తయారు చేశాను అన్నాడు. అవునా, అయితే నా శిరస్సు మీద దీన్ని మోస్తాను అని ఆయన తన 1000 పడగలతో మొత్తం భువనాలన్నిటి మోస్తూ ఉన్నట్ట. ఆ తర్వాత ప్రళయకాలం వచ్చిందండి. ఈ భువనాలన్నీ దగ్ధం చేయక తప్పదు. ఆ పన్ను 3వ వాడిది. ఎవరిది? రుద్రుడిది. ఆయన ఏం చేశాడు, వెంటనే దాన్నంతటినీ భస్మం చేశాడు. భస్మం చేసాక నేను ఇప్పుడు భస్మం చేసిందంతా చతుర్దశ భువనములు అమ్మ పాద ధూళి కణంతో తయారైంది. అలాంటప్పుడు ఆ బూడిదని ఊరికనే వదిలేయకూడదు అది అని చెప్పి అదంతా తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నట్టు ఇక్కడ అంత పవిత్రమైందని చెప్పి అది ఇక్కడ వర్ణించారు శంకర. తనీయం సంపాంసుం తవ చరణ పంకేరుగ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా హరస్సంక్షుజ్జైనం భజతి భసితోద్ధూలన విధిం. అది వర్ణించారు అక్కడ. ఆ భావం చూడండి ఇక్కడ. పాదపద్మము నుంచి వచ్చిన ధూళికణం అనగానే పరాగం అంత శక్తివంతమైనదండి. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఈ శ్లోకంలో చూస్తే అమ్మ పాద ధూళికణం, అమ్మ పాదాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. అందులోంచి వచ్చిన ధూళికణం అంటే అదే మనకి అమ్మ పాదాలను అర్చించిన కుంకుమండి. అది మనకి ఇస్తారు. అందుకే అమ్మవారి ప్రసాదం కుంకుమ, అయ్యవారి ప్రసాదం విభూది. ఎందుకంటే ఆయన భస్మం చేసి పూసుకున్న కనుక తెల్లగా ఉంది, అమ్మవారి పాదం నుంచి వచ్చింది ఎర్రగా ఉంది కనుక కుంకుమది. అది చూపిస్తున్నారు. అందుకే అమ్మ పాదాలనంటే నా కుంకుమ పరాగం ఉన్నదే అంత శక్తివంతమైనది. అమ్మ పాదముల నుంచి ఉత్పన్నమైనదే కావచ్చు, అమ్మ పాదాలకు పూజించిన కుంకుమకు కూడా అంత శక్తి ఉంది తెలుసుకోండి. అందుకే అమ్మ పాదాలనంటే నా కుంకుమను అంత భక్తిగా ఈ భావంతో ధరించితే పవిత్రీకుర్యున్నః, తప్పకుండా మనల్ని పవిత్రింపజేస్తున్నది అనే భావం ఇక్కడ అమ్మ పాద పరాగ మహిమ అనేది ఈ శ్లోకంలో చెప్పినటువంటి అద్భుతమైన విశేషం. ఇప్పుడు మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఈ 17వ శ్లోకంలోకి వెళ్దాం. జపాలక్ష్మీ శోణో జనిత పరమజ్ఞానలహరీ వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్యగరిమా మనఃపూర్వాద్రిమ్మే తిలకయతు కామాక్షితరసా తమస్కండద్రోహి తవ చరణపాథోజరమణ. నీ పాదములనే పద్మబాంధవుడు. పాథోజరమణ అంటే పద్మప్రియుడు అంటే ఎవరండి? పద్మప్రియుడు అంటే ఎవరు? సూర్యభగవానుడు. నీ పాదములనే సూర్యుడు నా మనస్సనే ఉదయాద్రిపై భాషించుగాక అన్నాడు. అంటే ఉదయాద్రి మీద సూర్యుడు వచ్చినట్లుగా నా మనస్సనే ఉదయాద్రి మీద నీ పాదములనే సూర్యుడు ఉదయించాలి. అంటే ఇప్పుడు పాదాలకి సూర్యుడికి ఉన్న పోలిక చెప్పాలండి. సూర్యుడు ఎలా ఉంటాడు? ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు. అలాగే నీ పాదములు కూడా జపాలక్ష్మీ శోణో, జపాకుసుమము వంటి ఎర్రని కాంతులతో ఉన్నాయి నీ యొక్క పాదములు. సూర్యుడు అలాగే ఉంటాడు. జపాలక్ష్మి, లక్ష్మి అంటే వెలుగు. జపాలక్ష్మీ శోణో, జపాకుసుమం అంటే తెలుగులో దాసాని పువ్వు. దాసాని పువ్వు వంటి ఎర్రని కాంతి కలిగినటువంటి నీ పాదములు సూర్యుని వలె ఉన్నాయి. అలాగే సూర్యుడు రాగానే ఒక్కసారిగా కమలములు వికసిస్తాయి. అలాగే నీ పాదపద్మములనే సూర్యుడు నా మనస్సునే ఉదయాద్రిపై ఉదయించగానే నాలో జ్ఞానము పరంపరగా వికసిస్తుందమ్మా, జ్ఞానకమలం వికసిస్తూ ఉన్నది. అదేవిధంగా సూర్యుడు రాగానే మత్తుపోతుందండి. కొందరికి వచ్చినా పోదు, అది వేరే విషయం. కానీ ఆయన వల్లే కొంతసేపటికైనా పోతుంది. కొందరు 6ంటికి పోతే, కొందరు 8కైనా పోతుంది. ఆయన వల్లే మొత్తానికి. అందుకు విఫలిత జగజ్జాడ్య గరిమ, జగతికి పట్టిన జాడ్యం ఆ సూర్యుడు ఎలా పోగొడతాడో జీవుడికి పట్టిన జాడ్యం మనస్సులో నీ పాదకమలాలు ధ్యానిస్తే పోతుందమ్మా అన్నారు. ఇక్కడ మనస్సుపై ఉదయించుగాక అంటే అర్థం ఏంటంటే నా ధ్యానంలో నీ పాదాలు కనబడాలి. ధ్యానం చేయాలని కూర్చుంటామే కానీ ధ్యానంలో పట్టుకోగలగడం మన వల్ల అవుతుందా? అమ్మా నేను ధ్యానానికి కూర్చోగానే దయతో నా ధ్యానంలో నీ పాదాలని కనిపింపజేయమ్మా. అది నా మనస్సు అనే ఉదయగిరి మీద అన్నాడు. అంటే నీ మనస్సు ఒక పర్వతమంత ఉన్నతంగా ఉండాలండి. ఆ ఉన్నత దశకు చేరుకోగలిగితే అక్కడ అమ్మ యొక్క చరణకమలములు ఉదయించితే అప్పుడు జరుగుతున్నది ఆ ఎర్రని కాంతుల ప్రతిఫలము. ఇక్కడ జపాలక్ష్మీ శోణం అనే మాటకు మరొక అర్థం ఉన్నది. అమ్మ పాదముల యొక్క వెలుగు జపాకుసుముల వలె ఉన్నదని ఒకటి. ఇన్నాళ్ళు నువ్వు చేసిన జపములకు ఫలముగా వెలిగి కనిపిస్తున్నాయి అమ్మ చరణములు. ఇది కూడా దీనిలో తెలుసుకోవాల్సిన అద్భుతమైన భావం. అందుకు మొదట జపం చెప్పాడు. అమ్మ పాదదర్శనం దానివల్ల జరిగితే జ్ఞానం వికసిస్తున్నది, జాడ్యం తొలగుతున్నది. ఇది పాదాలని సూర్యునితో పోల్చి చూపిస్తున్నారు. ఇక్కడ పద్మములతో పోల్చారు, సూర్యునితో పోల్చారు. ఇప్పుడు మరొక రమ్యమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది చాలా రమ్యమైనది కానీ ఏకాగ్రంగా వినాలి. 8ంటికి కూడా ఏకాగ్రత ఉంటుందా అండి అని నన్ను అడగద్దు. ఉంటుందని అనుకుందాం. కూడబెట్టుకోండి.
అద్భుతమైనది. ఎందుకంటే కవితా రీతిలో రకరకాల ఎక్స్ప్రెషన్స్, ఆ పదచిత్రాలు రమ్యం. ఇప్పుడు చూడండి, నిషక్తం సృత్యంతే నయనమివ సద్వృత్త రుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణై శివే వక్షౌ జన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. అమ్మా, నమస్కరించిన వారికి దిక్కైన నీ చరణాలకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు. అయితే ఇక్కడ పదముల అర్థంలో ఉండే 2 రకాల అర్థాలు బట్టి దీనిలో అందం పండిందండి. ఒక పదానికి 2 రకాల అర్థములు ఉంటాయి. ఒకదానికి ఒక అర్థం, ఇంకో దానికి ఇంకో అర్థం. 2 అర్థాలు తీసుకుంటే కానీ అందం రాదు ఇక్కడ. అలాంటి శ్లోకం ఇది. ఒకటి, అమ్మా నీ పాదములు నీ కన్నుల్లా ఉన్నాయి, నీ పాదములు నీ పెదవుల్లాగున్నాయి, నీ పాదములు నీ వక్షస్థలములాగున్నాయి అన్నారు ఇక్కడ. ఇదేమిటండి, చాలా చిత్రంగా ఉంది కదా. ఆ చిత్రం ఏంటో చూద్దాం ఇప్పుడు. విచిత్రంగా కనబడుతుంది ఇప్పుడు మనకి. ఎందుకంటే అవి జంటలే, కన్నులు పెదవులు అంటే జంటలే కదా, పాదములు జంటలు. కనుకనే అమ్మ కన్నుల వలె ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఇది. నీ కన్నులు శృత్యంతములు. శృత్యంతములు, శృతి అంటే ఏమిటి? వేదములు. శృత్యంతం అంటే వేదాంతం, అది కదా అర్థం. కానీ కన్నులకు శృత్యంతం అంటే అర్థం చూడండి. శృతి అంటే చెవి అని అర్థం. ఇప్పుడు రెండో అర్థం. ఇప్పుడు శృతి అంటే చెవి, అంతం అంటే కొస వరకు, చివరి వరకు. నీ కన్నులు చివరి వరకు ఉన్నాయమ్మా అన్నారు. అంటే అంత విశాలమైన నేత్రములు, ఆకర్ణాంత నేత్రములు, చెవుల వరకు సాగినటువంటి కన్నులండి. అంటే పెద్ద కళ్ళు అన్నమాట. అది వర్ణించారు. ఎలాగైతే నీ కన్నులు శృత్యంతములో నీ పాదములు కూడా శృత్యంతములు దాకా ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? శృత్యంతము కన్నుల దగ్గర వర్ణించినప్పుడు చెవి కొన వరకు అని అర్థము, పదముల దగ్గర వర్ణించినప్పుడు వేదాంతమునందున్నాయి అమ్మ పాదములు. అమ్మ పదం అంటే ఏమిటి? పరమపదం అండి, ఊరికిన కాళ్ళు కావు. పరమపదం అంటే పరతత్వం. పరతత్వం ఎక్కడ వర్ణింపబడింది? ఉపనిషత్తుల్లో వర్ణింపబడింది. ఉపనిషత్తులు అంటే ఏమిటి? వేదాంతము. కనుక శృత్యంతమునందు ఉన్నాయి నీ పాదములు, శృత్యంతమునందు ఉన్నాయి నీ కన్నులు. కనుక శృత్యంతమునందు ఉండడం చేత 2 ఒకటే అన్నాడు ఇక్కడ. అది చమత్కారం చూడండి. కనుకనే నీ కన్నులు శృత్యంతములు, నీ పదములు శృత్యంతములు. మొదటి దానికి చెవి కొన వరకు అర్థము, రెండవ దానికి వేదాంతమునందు అర్థము. పైగా తర్వాత సద్వృత్త రుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణై. పెదవులు, పాదములు. నీ పెదవులు కూడా శుద్ధములైన, సమములైన, సద్వృత్తములైన. ఈ పదములు అలాగే తీసుకోండి, శబ్దాలు సంస్కృతం కథను వదిలివద్దు. అది అలాగే తీసుకుంటే తర్వాత దీనిలో సౌందర్యం చూడొచ్చు. శుద్ధములైన, సమములైన, సద్వృత్తములైన ద్విజగణముతో కూడుకొని నీ పెదవులున్నాయి. అలాంటి ద్విజగణముతోనే నీ పదములు ఉన్నాయన్నాడు. ఇక్కడ చూద్దాం. దీనిలో ముందు పెదవుల పరంగా చూద్దాం. ఈ పెదవులు నవ్వుతున్నాయండి. నవ్వుతున్నప్పుడు ఆ పెదవుల్లో ఆ పలువరస కనబడుతుంది. ఈ పలువరసని ద్విజగణం అంటారు. పలువరస ద్విజగణము. ద్విజులంటే ఎవరు అని అంటాం మనం. ద్విజులంటే పళ్ళును కూడా అర్థం. సందర్భం బట్టి తీసుకోవాలండి. ద్విజములు ఊడిపోయాయి అనగానే బ్రాహ్మణులు ఊడిపోయాయని కదా అర్థం, పళ్ళు ఊడేయని అర్థం. ఎక్కడ ఏం చెప్పాడో దాన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే ద్విజము అనే మాటకి పక్షిని కూడా అర్థం ఉన్నది. సందర్భం బట్టి దేనికైనా ద్విజములు కిలకిలలాడుతున్నాయంటే బ్రాహ్మణులు కిలకిలలాడుతున్నాయని కదా, పక్షులు కిలకిలలాడుతున్నాయి అర్థం. ఎక్కడెక్కడ ఏ అర్థం అలా తీసుకోవాలి. కానీ ద్విజగణము అనగా అర్థం ఏంటి? ఇక్కడ పలువరస. గణం అంటే వరుస కదా. అవి ఎలా ఉన్నాయి చూడండి, శుద్ధముగా ఉన్నాయి, తెల్లగా మిలమిల్లాడిపోతూ ముత్యాల్లా ఉన్నాయి. అది శుద్ధము. రెండవది సమముగా ఉన్నాయి. ఒక పన్ను ఎక్కువ, ఒక పన్ను కింద, ఎగుడు దిగుడు కాకుండా సమముగా ఉన్నాయి. అదేవిధంగా వృత్తము చక్కటికి సర్క్యులర్ షేప్లో ఉన్నాయన్నమాట. అది సద్వృత్తై, సద్వృత్తముతో రుచిరై ప్రకాశిస్తూ ఉన్నది. ఇవన్నీ పళ్ళ వర్ణన అండి, దంతముల వర్ణన. ఏమని? సమముగా ఉన్నాయి, దాని తర్వాత శుద్ధముగా ఉన్నాయి, మంచి ఆకారముతో ఉన్నాయి, వృత్తముతో ఉన్నాయి. ఇది ఆ ద్విజులకి. అలాంటి ద్విజులతో కూడి ఉన్నాయి నీ పెదవులు, ద్విజులతో కూడి ఉన్నాయి నీ పదములు. ఇక్కడ ద్విజులు అంటే వేదవేత్తలు, యోగులు. ఎందుకంటే యోగం పొందకముందు ఒక జన్మ, సిద్ధి పొందిన తర్వాత మరొక జన్మ. కనుక సిద్ధపురుషులు, యోగులు, వాళ్ళు ద్విజులంటే. అలాంటి ద్విజులు ఎలా ఉన్నారంటే శుద్ధులు. వాళ్ళలో మాలిన్యం లేదు కనుక శుద్ధులు. వాళ్ళు సమముగా ఉన్నారు. అక్కడ దంతముల్లో సమము వేరు, ఇక్కడ సమం వేరు. వాళ్ళు సమదృష్టితో ఉన్నారు. సమదృష్టి అంటే ఏంటో నిన్న చెప్పుకున్నాం. సుఖదుఖములు, లాభాలాభములు, శీతోష్ణములు, వీటి యందు సమముగా ఉన్నారు.
సద్వృత్తము కలిగి ఉన్నారు. సద్వృత్తం అంటే సర్క్యులర్ షేప్ అన్నాం అక్కడ. సద్వృత్తము అంటే సత్ప్రవర్తన అని అర్థం. సత్ప్రవర్తన కలిగి, సమబుద్ధి కలిగి, శుద్ధత్వం కలిగిన యోగులు నీ పాదాలను ఆశ్రయించారు. సద్వృత్తము కలిగి, సమత్వము కలిగి, శుద్ధత్వం కలిగి ద్విజులు నీ పెదవులను ఆశ్రయించి ఉన్నారు. అక్కడ 2 చమత్కారములు. ఇక నీ వక్షస్థలము ముక్తామాలలతో ప్రకాశిస్తున్నది. ముక్త అంటే ముత్యాలండి. ముత్యాల మాలలతో నీ వక్షస్థలముల జంట ప్రకాశిస్తున్నట్టే నీ పాదముల జంట కూడా ముక్తామాలలతో ఉన్నదన్నాడు. అంటే అక్కడేంటి అర్థం? ముత్యాలు వక్షస్థలం దగ్గర ప్రకాశిస్తున్నాయి అంటే ముత్యాలు వక్షస్థలాలను అంటిపెట్టుకున్నాయి. ఇక్కడ ముక్తులు నీ పాదాలను అంటిపెట్టుకున్నారు. ముక్తులు అంటే ముక్త జీవులు, మోక్షం పొందినటువంటి వారు. ముక్తానాం పరమాగతి, ముక్తులకి పరమగతి నీ పాదములు. కనుకనే ముక్తములు ఆశ్రయించిన వక్షస్థలము, ముక్తులు ఆశ్రయించినటువంటి పాదములు, ద్విజులు ఆశ్రయించినటువంటి దంతములు, ద్విజులు ఆశ్రయించిన పాదములు, శృత్యంతము వరకు సాగిన కన్నులు, శృత్యంతమునందున్న పాదములు. అలాగా నీ పాదములు నీ కన్నులతో, నీ పెదవులతో, నీ వక్షస్థలముతో పోల్చబడుతున్నాయమ్మా అన్నారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఎంత చమత్కారం అండి, ఎన్ని భావాలు చూపించాడు అంటే అమ్మ పాదాలని ఏవి ఆశ్రయించుకున్నా ఎలా ఉన్నాయో మొత్తం చెప్పడం జరిగింది. అది ఇందులో ఉన్న ఒక విశేషం. అంటే వేదాంతమునందు భాసిల్లునవి, వేదవేత్తల చేత యోగుల చేత సేవించబడేవి, ముక్త పురుషులు ఆశ్రయించేదే అమ్మ పదం. ఇది దీని యొక్క భావం మొత్తం. అయితే ఇందులో కవి చూపించిన గొప్ప చమత్కారం ఏంటి చెప్పండి? అమ్మ పాదములు వర్ణిస్తున్న నెపంతో అమ్మ నేత్రములను, నవ్వును, ఆ విశాల వక్షస్థలాన్ని కూడా వర్ణించి అమ్మ రూపాన్నంతటి స్ఫురింపజేస్తున్నాడండి. కన్నులు, నవ్వు, వక్షస్థలము, పాదము మొత్తం వచ్చేగానే అమ్మ రూపం అంతా హృదయంలోకి వచ్చింది కదా. అది కవి చేసిన అద్భుతమైన చమత్కారం ఇందులో. కనుకని ఈ శ్లోకంలో ఎన్ని భావాలు దాగి ఉన్నాయో నేను కొంత భావించి చెప్తే విని మీరు ఎంతో భావించగలరు కదా. అలా భావించేవాడికే కవిత్వం. అలాంటి రమ్యమైన ఈ పద్యం పూర్తి చేసుకుని మరో పద్యంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అమ్మ పాదములు పరమపదమే, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే పరతత్వమే అనే స్పృహతో రాస్తున్నాడు మూక కవి. అది ఈ తర్వాత శ్లోకంలో మరింత స్పష్టమైపోతుంది. జగన్నేదం నేదం 24వ శ్లోకం. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్యయతిభిః కుశాగ్రీయస్వాంతైః కుశలధిషణై శాస్త్రశరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణమాహాత్మ్య గరిమా. తవ చరణమాహాత్మ్య గరిమ, నీ పాదముల మహిమ యొక్క గొప్పతనము. గిరాం ఐదం పర్యం, గిరాం అంటే వేదవాక్కులకు, ఐదం పర్యం అంటే తాత్పర్యము. ఇది అర్థం. అమ్మా నీ పాదముల మహిమ వేదముల తాత్పర్యము అన్నాడు. అంటే పాదముల మహిమ ఏమిటి? బ్రహ్మజ్ఞానం, అదే వేద తాత్పర్యం. అయితే బ్రహ్మజ్ఞానం ఎలాంటిది, అమ్మ పాదములు ఎలాంటివి చెప్తున్నాడు. అమ్మ పాదములే వెతకవలసిన వస్తువులు. గవేష్యం, వెతకవలసింది దాన్ని. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, విజిజ్ఞాసితవ్య చెప్తున్నది కదా ఉపనిషత్తు. ఏది వెతకాలండి ప్రపంచంలో? వెతకవలసిన సబ్జెక్ట్ అదేనండి. అది వెతికితే తప్పకుండా దొరుకుతుంది. ఎందెందు వెతకి చూచిన, వెతకి చూడు, వెతుకు. దేన్ని వెతకాలి? ఆ పరమపదాన్ని వెతుకు. ఆ పరమపదాన్ని వెతుకుతున్నట్టు అమ్మ పాదాలు వెతకబడుతున్నాయి. ఎవరి చేత? యోగుల చేత. ఆ పాదాలనే వెతుకుతున్నవారు. ఎక్కడ వెతుకుతున్నారు? వేదాల్లో, వేదాంతాల్లో వెతుకుతున్నారు అమ్మ పాదాన్ని. ఆ వెతకడం ఎలా వెతకాలండి? ఇలా వెతకాలండి. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః. ఈ జగత్తులో ఉన్న ప్రతి వస్తువు కూడా ఇది గొప్పది కాదు, ఇది గొప్పది కాదు అని పరిహరించి. ఇది కావలసినది. అంటే సృష్టిలో ఎవడైనా గొప్ప వస్తువు వెతుకుతాడు, లేకపోతే పనికిమాలిన వస్తువులు వెతుకుతాడండి? శ్రేష్టమైన వస్తువు కోసమే వెతుకులాట. ఏది శ్రేష్టము? నీ పదములే శ్రేష్టములు. నీ పదములు తప్ప మిగిలినవేవి గొప్పవి కావమ్మా. అది దీనిలో ప్రతిపాదన చేస్తున్నారు. అందుకు అమ్మ పదముల్ని వెతకడమే మనం చేయవలసింది. అమ్మ పదములకే సాధన చేయాలి, అమ్మ పదములనే ధ్యానించాలి. ఆ పదములే శ్రేష్టమని తేల్చి చెప్పేశారు ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళే శ్రమపడి సృష్టిలో ఇది తప్ప మరొకటి గొప్పది కాదని తేల్చి చెప్పేశాక మరి మనకు చాలా పని తగ్గిపోయింది కదా. ఏంటి? పనికి వాళ్ళవన్నీ వెతుకు కూర్చుని ఇది అంత గొప్పదో టెస్ట్ చేయక్కర్లే. వాళ్ళు ఎప్పుడూ చెప్పేశారు ఇవి రాళ్ళు రాపో అని. వాళ్ళు రాళ్ళని తేల్చేసాక నువ్వు భూతందం పెట్టుకుని రత్నమేమో అంటే నీకు టైం వేస్ట్ తప్ప ప్రయోజనమేం లేదు. వాళ్ళు తేల్చి పారేశారండి. జగత్ నా ఇదం పరం, నా ఇదం ఇదే నేతి నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది గొప్పది కాదు, ఇది గొప్పది కాదు, సార వస్తువు కాదు, తీసేయి 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 అని తీసేసి అన్నీ తీసేసాక
ఏది తీయలేక ఏది తీయకూడదు, ఏది కావాలని తెలుసుకున్నారో ఆ పరమపదమే నీ పరమమ్మ. అది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. అందుకు పరిత్యజ్య. అయితే ఈ విచారణ చేసిన వాళ్ళు ఎవరు? సామాన్యుల యతిభి, యతీశ్వరులండి. యతులు అనగా నిన్న చెప్పుకున్న నిగ్రహ సంపన్నులు అయినటువంటి వారు. ఎలా వెతికారో తెలుసా? కుశాగ్రీయ స్వంతై. కుశాగ్ర బుద్ధి. కుశాగ్రం అంటే తెలుసు కదా, దర్భమొన, షార్ప్ బ్రెయిన్ అండి. తెలుగులో ఇంగ్లీష్లో చెప్పండి, షార్పెన్. ఎంత షార్ప్గా ఉండాలంటే దర్భమన ఎంత షార్ప్గా ఉంటుందో అంత షార్ప్గా ఉండాలి. పూర్వం విద్యలన్నీ కూడా అరణ్యాల్లో నేర్చుకున్నారు కనుక వాళ్ళ పోలికలన్నీ వీటితోనే ఉంటాయి, దర్భలతో. దర్భమన ఎంత పదునుగా ఉందో బుద్ధి అంత పదునుగా ఉండాలి. అందుకు షార్ప్ బ్రెయిన్స్ని దర్భమనతో పోలుస్తారు. మూర్ఖపు బ్రెయిన్స్ని దేంతో పోలుస్తారు? ముసలాగ్ర బుద్ధి అంటారండి. ముసలాగ్రం అంటే రోకలి బండ బుర్ర అని అర్థం, మరొకటి కాదు. ఇది దర్భమన. అందుకు కుశాగ్రీయ స్వాంతై. అది నిశితమైన బుద్ధితో, పదునైన బుద్ధితో, కుశలధిషణై. మళ్ళీ అదొకటి. ఇక్కడ పదునంటే ఏకాగ్రతకు చెప్పారు, అది పాయింటెడ్. ఏకాగ్రమైన బుద్ధితోని, నేర్పరితనము కలిగిన బుద్ధితోని వెతుకుతారట. చూడండి, ఇందులో సాధన ఎలా సాగాలో చెప్తున్నాడు ఇక్కడ. ముందు బుద్ధికి ఏకాగ్రత ఉండాలి, రెండు నేర్పరితనం ఉండాలి. అంటే చెప్పే విషయం అర్థం చేసుకోగలగాలి, గ్రహించగలగాలి. అది కుశలధిషణ. కుశల అంటే నేర్పరితనము, నేర్పరితనము కలిగిన బుద్ధి. అయితే నేర్పరితనం ఉంది, ఏకాగ్రత ఉండేది. అలాగని ఇష్టానుసారం ఆలోచిస్తావా? శాస్త్రశరణౌ తర్వాతి మార్గం ఇది. శాస్త్రబద్ధమైనటువంటి సాధన అది ఇక్కడ. అందుకు 3 రకాలుగా అన్వేషించాలి అమ్మ పాదాలని. అమ్మ పాదాలని అన్వేషించవలసిన పద్ధతి అనగా ధ్యానించవలసిన పద్ధతి అనగా సాధన చేయవలసిన పద్ధతి. ఇది ఎలా వెళ్ళాలి? ఏకాగ్రముగా సాగాలి, బుద్ధి యొక్క నేర్పరితనంతో సాగాలి, శాస్త్రసమ్మతంగా సాగాలి, విషయ వస్తువులు నిస్సారములని విడిచిపెట్టి సాగాలి. ఆ విడిచిపెట్టడమే వైరాగ్యము. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ వివేక వైరాగ్యాలతో కూడిన సాధన చేయాలి. అంతేకాదు మరొకటి అకృతకానాం. గొప్ప మాట వేశారండి, అద్భుతమైన శబ్దం అసలు. నిజంగా శాస్త్రచర్చ చేస్తూ సాధన చేసే వాళ్ళకి, ఎవరికి వాళ్ళకి. అందుకని సాయంత్రం 6 వరకు పిచ్చతిరుగుళ్ళు తిరిగి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని ఏదో వింటే మాత్రం ఇందులో రసం అందదు. నిత్య జీవితంలో అంతో ఇంతో సాధన చేయాలి. నా అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళే దొరికారు కనుక నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ, అందులో సందేహం లేదు. పదాలు చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. అకృతకానాం. ఏమి మాట ఇదా? కృతకత్వం అంటే ఏమిటండి? కపటం. అకృతకానం అంటే కపటము లేనిది, అది అర్థం ఇక్కడ. ఎవరి దగ్గరైనా వేషాలు ఇచ్చు కానీ అమ్మవారి దగ్గర వేషాలు వేస్తామా? ఆవిడ దగ్గర ఏం దాచగలం? అమ్మ నేను చాలా భక్తుడినమ్మా, నువ్వు చెప్పాలా? ఆవిడికి ఎంతో తెలుసులే నీ భక్తి దేనికోసం. ఆవిడ దగ్గర ఏమి దాచలేవు, అందుకే అన్నీ ఒప్పుకో, బెటర్. నిష్కపటం, అది అకృతకానాం. అందుకే సాధకుడికి ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే విషయ వస్తువుల్ని నిస్సారములను పరిత్యజించగలిగే వైరాగ్యం ఉండాలి. అది మొదటి చెప్పాడు. రెండవది ఏకాగ్రత, మూడవది బుద్ధి యొక్క నేర్పరితనము, నాలుగవది శాస్త్రీయమైన పద్ధతి, ఐదవది నిష్కపటత్వము. ఇన్ని బుద్ధులతో మహాత్ములు అన్వేషించి తెలుసుకునే పదమే నీ పదమమ్మా అన్నారు ఇక్కడ. అలా అన్వేషిస్తే దొరికేదే అమ్మ యొక్క చరణసీమ, అది అమ్మ యొక్క చరణ మహిమ. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అమ్మ చరణాన్ని తర్వాత 26వ శ్లోకంలో మణిదీపంతో పోలుస్తున్నారు. పాదాలను ఎన్ని రకాలుగా భావన. సూర్యుడితో పోల్చారు, కల్పవృక్షంతో పోల్చారు, ఇంకా అనేక పోలికలు అయ్యాయి కదా. ఇప్పుడు ఈ శ్లోకం అంతా ఒక దీపంతో పోలుస్తున్నారు. మనోగేహే మోహోద్భవతి మిరపూర్ణే మమ ముహు దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాని కిరణై విధత్తాం కామాక్షి ప్రసురమరతమో వంచన చణ క్షణార్ధం సాన్నిధ్యం చరణమణి దీపో జననితే. దీపం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో చీకటంతా పోతుందండి, అంతే కదా. అమ్మవారి చరణం మణిదీపంట. ఇదేదో బాగుంది. మణిదీపం చాలా గొప్పదండి. పూర్వం కోటలు ఇప్పుడు శిథిలాలైపోయాలండి. కోటలకు వెళ్ళి చూడండి, పైన ఉన్నటువంటి రూఫుల్లోనూ ఆ గోడలకి కొన్ని కన్నాలు కనబడతాయి. ఎందుకు ఆ కన్నాలు ఉన్నాయి చాలామందికి తెలియవు. ఉంటే ఆ రోజుల్లో ఆ కన్నాలు పెట్టుకునేవారు అనమాట అనుకుంటాం. కన్నాలంటే పూర్తి రంధ్రాలు కాదు, లోపల లొత్తల్లాగా ఉంటాయండి. ఎందువల్ల అలా ఉన్నాయంటే అక్కడ మణులు పెట్టేవారట. అలాంటి మణులు వాళ్ళు సంపాదించేవారు. ఈ మణులు రాత్రి చీకటి పడగానే వెలిగిపోయేవండి, ప్రకాశించేవి. వీటిని ఎవరు వెలిగించక్కర్లేదు, ఇంధనం అక్కర్లేదు. ఇవే తెలిస్తే మనం ఇప్పుడు చాలా సేవ్ చేసుకోవచ్చు. అయితే అలాంటి మణుల్ని మణిదీపము అంటారు. స్వయం ప్రకాశక లక్షణం కలిగిన దాన్ని మణిదీపమును అంటారండి ఇక్కడ.
అలాంటి అమ్మ చరణం మణిదీపం అంటే ఎవరో వెలిగించవలసిన వెలుగు కాదు, అది స్వయంగా ప్రకాశించేది కనుక చరణమణి దీపం. పైకి కష్టం లేదు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో. ఏ ఇంట్లో? మనోగేహే, మనస్సు అనే ఇంట్లో పెట్టుకో. ఏవండి అక్కడ చీకటి ఉందిట, ఆ చీకటి కొన్ని జన్మల నుంచి ఉంది, ఇప్పటిది కాదు, అది అలవాటైపోయింది కనుక చీకటి అని తెలియట్లేదు మనకి, కొన్ని జన్మల నుంచి ఉందన్నాడు. అదేంటంటే మోహోద్భవ తిమిరపూర్ణే, మోహం అనేటువంటి తమస్సు నిండిపోయింది అన్నాడు ఇక్కడ. ఆ తమస్సు పోగొట్టడానికి నీ మనస్సు అనే ఇంట్లో అమ్మ చరణం అనే దీపం పెట్టుకో. ఈ దీపం సూర్యకిరణాలనే దరిద్రం చేస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే సూర్యుడు వెలుగులో చాలా గొప్పవాడు, ఆయన కూడా ఈ కాంతి ముందు దరిద్రుడైపోతున్నట్ట. ఒకడెవడో లక్షాధికారి, అబ్బా వాడిని మించిన వాళ్ళు లేని అందరూ పొగిడారు. ఎవరు? వేల రూపాయలున్న దరిద్రులందరూ పొగిడారు వాడిని. వాడి దగ్గర కోటీశ్వరుడు వచ్చాడు, రాగానే ఈ లక్షాధికారి ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. అదేవిధంగా అమ్మ చరణమణి దీపం వెలిగే వరకే, కనిపించే వరకే సూర్యుడు, ఆ మణిదీపం కనగాడే సూర్యుడు దరిద్రుడైపోయాట. అందుకే దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణై. ఏమిటండి సూర్యుని పట్టుకుని మరీ దరిద్రుడు అంటున్నారు, ఎందుకంటున్నారో మా శంకరులను అడగండి చెప్తారు. ఆయన చెప్పాడు, అయ్యా ఈ సూర్యుడు కాదు కదా, కోటి సూర్యులు వచ్చినా నా మనస్సులో అంధకారం పోగొట్టలేరు అన్నాడు ఇక్కడ. ముజ్జగాల అంధకారం పోగొట్టచ్చు కానీ నా మనస్సులో అంధకారం పోగొట్టలేరు. నా మనస్సులో అంధకారం పోవాలి అంటే నీ చరణమని దీపం వల్లనే సాధ్యమవుతుందమ్మా. అది దీని యొక్క అసలైన విషయం ఇది. అందుకే ఆ జ్ఞానదీప కాంతిని ఇక్కడ భావన చేస్తున్నారు. ఇప్పుడు మరొక్క శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకం భావన చేసి వాళ్ళు ముగిద్దాం. కానీ ఈ శ్లోకం మళ్ళీ జాగ్రత్తగా వినవలసిన శ్లోకం, అత్యద్భుతమైన శ్లోకం ఇది. ఇది 35వ శ్లోకం. వషట్కుర్వన్ మాంజీరక కలకలై కర్మలహరీ హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతః చరణ తవ చరణయజ్వా విజయతే. అంతర్యాగం అంతర్యాగం అంటారే అదండి ఇక్కడ చూపిస్తున్నాడు. యాగం చేస్తున్నట్ట. ఎవరు యాగం చేసేవాడిని, యజ్ఞం చేసేవాడిని ఏమంటారండి? యజమాని అని అంటారు. యజమాని అంటే ఓనర్ అని కాదు అర్థం, యజ్ఞం చేయువాడు అని అర్థం. యజ్ఞం చేసేవాడు యజమాని. అమ్మా నీ పాదపద్మం యజమాని అయిపోయిందమ్మా అంటే యజ్ఞం చేస్తుంది రండి. ఏమిటా యజ్ఞమో చూడండి, అత్యద్భుతమైన యజ్ఞం. మొత్తం భగవద్గీత అంతా కనబడుతుంది ఇక్కడ. అమ్మ పాదములు యజ్ఞం చేస్తున్నాయి. దానికి వేదిక కావాలి కదండి. ఏమిటా వేదిక? సుధియాం మనోవేద్యాం, జ్ఞానుల మనస్సు అనే వేదికపై అమ్మ పాదములనే యజమాని యజ్ఞం చేస్తున్నట్ట. ఇది చెప్పడం అంటే జ్ఞానుల మనస్సు అనే వేదిక మీద అమ్మ పాదాలని ధ్యానిస్తున్నారండి. ఆ పాదముల జ్ఞానుల మనస్సులో ప్రకాశిస్తూ చేస్తున్న పని ఏమిటి? ఆ పనే యజ్ఞం కింద పోల్చబడుతున్నది. అమ్మ పాదముల యజమాని అయి చేస్తున్నది. అయితే యజ్ఞం చేసే యజమాని ఏం చేస్తాడు? ఒక అగ్ని రగుల్చుతాడు, అగ్ని యందు హవిస్సు పోస్తాడు. వేదిక రెడీ, ఏది? జ్ఞానుల యొక్క మనస్సు. యజమాని రెడీ, అమ్మవారి పాదపద్మం. అగ్ని ఏమిటి? పరమ జ్ఞానదహనే, జ్ఞానమనే అగ్ని రగిల్చేట ఈ యజమాని. అంటే అమ్మ పాద ధ్యానం మనలో జ్ఞాన అగ్ని రగుల్చుతున్నది. జ్ఞానం రగిలింది కదా, అందులో హవిస్సులు వేయాలండి. ఇప్పుడు ఈ హవిస్సులే మనం పోగు చేసుకున్నటువంటి పుల్లలు, అవన్నీ వేసేయాలి. వేసేస్తే అమ్మయ్య శాంతి. అది చేస్తున్నాడు. ఏమిటా హవిస్సులు? కర్మలహరీ హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహని. అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మలు అనబడేటటువంటి హవిస్సులను జ్ఞానమనే అగ్నియందు నీ పాదములనే యజమాని ఆహుతి వేసేస్తున్నాడమ్మా అన్నాడు. అయితే ఆహుతి వేస్తున్నప్పుడు మంత్రాలు చదువుతారు కదండి, మంత్రాలు లేనిదో ఆహుతి ఎందుకు? అంతేగాని మనకు అగ్నియందు హవిస్సులు వేస్తే వాతావరణము బాగుపడును అని చదవగానే మన అగ్నిని రగిల్చి ఎక్కడ లేని సమితులు తీసి వేసేస్తుంటే ప్రయోజనం ఏం లేదు. దాని మంత్రం కలవాలి, మంత్రం ఉండాలి కదా. కనుక నీ పాదములు యజమానులో కూర్చొని చేస్తున్నాయి. అంత బాగుంది. మంత్రములు ఏమిటి అంటే వషట్కుర్వన్ మాంజీరక కలకలైహి, నీ కాలి మువ్వల సవ్వడులే యజ్ఞ మంత్రములు అన్నారు ఇక్కడ. ఆ యజ్ఞమంత్రములు చదువుతూ చేస్తుందిరా. ఇందులో విషయం జాగ్రత్తగా చూడండి. మొత్తం భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా, భగవద్గీత 4వ అధ్యాయంలోని 37వ శ్లోకం చెప్తున్నది ఇది. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహనం చేసేస్తాడు పండితుడు. ఇది కదా శాస్త్రం చెప్తున్నది.
అయితే జ్ఞానాగ్నియందు సర్వకర్మలు దగ్ధం చేయడం మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. మన వల్ల చేయగలిగింది ఒక్కటే, నిర్మలమైన అంతఃకరణంతో అమ్మ చరణాలని ధ్యానం చేస్తే, తదేక దృష్టితో ధ్యానం చేస్తే, సర్వం విస్మరించి ధ్యానం చేస్తే, ఆ ధ్యానము చేత అమ్మ నీ సర్వకర్మలని రగిల్చిన జ్ఞానములో దగ్ధం చేసి నిన్ను ముక్తుణ్ణి చేస్తున్నది. కర్మలు దహనమవడమే మోక్షము, ఆనాటి మోక్షం ఇస్తున్నది అనే అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఇక్కడ. అందుకే అమ్మ యొక్క పాదములు ఇక్కడ యజమానితో పోల్చబడ్డాయి. పద్మంతో పోల్చారు, సూర్యుడితో పోల్చారు, మణిదీపంతో పోల్చారు, ఇప్పుడు యజమానితో పోల్చారు. ఇంతవరకు అమ్మ పాదాలని ఎన్ని రకాలుగా దర్శిస్తున్నాం, పాదధ్యాన ప్రయోజనాలు ఎన్ని చేసాం. ఇప్పుడు చిట్ట చివరికి కర్మదగ్ధము చేసే జ్ఞానస్వరూపముగా, మోక్షస్వరూపముగా కూడా దర్శించడం జరిగినది. ఇంకా తర్వాత పాదములు ఎలా ఉన్నాయో చూస్తూ స్తుతి శతకంలోకి రేపు వెళ్ళిపోదాం, ఏం పర్వాలేదు. పాదారవింద శతకం పూర్తయిపోతుంది, స్తుతి శతకం ప్రారంభమవుతుంది. అయితే పాదారవింద శతకంలో అత్యద్భుతమైన పారాయణ శ్లోకములు ఇంకా రేపు రాబోతున్నాయి, గ్రహదోషాలన్నీ పోగొట్టగలిగేవి. నిజానికి ఇవాళ చెప్పే చివరి శ్లోకం కంటే అవి చాలా మధురంగా ఉంటాయి. ఇందాక చెప్పామే దరిద్రుల పాలిటి కల్పవృక్షములని అలాంటివి, కానీ జ్ఞానుల పాలిటి దీపాలనేవి ఇందాక చివరి చెప్పిన ఆఖరి శ్లోకం. అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అమ్మ పాదాలు అన్నీ ఇవ్వగలవు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనది. రేపటి రోజున మళ్ళీ కలుసుకుని మనం చెప్పుకుందాం.